హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనకి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్. చాలా మంది అడుగుతున్నారు, సార్ మాకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవ్వలేదు అని చాలా మంది అడిగారు. ఆల్రెడీ 4 మార్క్స్ సమ్స్ 7 మార్క్స్ సమ్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. రిమైనింగ్ 7 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఈ 2 మార్క్స్ అయిన వెంటనే అప్లోడ్ చేస్తాను. సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏపీ అయినా టిఎస్ అయినా కూడా మనకి 4 మార్క్స్ సమ్స్ రాయాలండి. 4 మార్క్స్ 5 రాయాలి, 20 మార్క్స్. 5 7 మార్క్స్ రాయాలి, ఎంత 35 మార్క్స్. కానీ 10 2 మార్క్స్ రాయాలండి, అంటే 20 మార్క్స్. అంటే ఇక్కడ ఏపీ వాళ్ళకి 7 క్వశ్చన్స్ ఇస్తారో 5 రాయాలి, కానీ టిఎస్ వాళ్ళకి 10 క్వశ్చన్స్ ఇస్తారో 5 రాయాలి. 7 మార్క్స్ కూడా ఏపీ వాళ్ళకి 7 ఇస్తారో 5 రాయాలి, టిఎస్ వాళ్ళకి 10 ఇస్తారో 5 రాయాలి. అంతే అండి వేరియేషన్. మిగిలిన యాజ్ మోడల్ పేపర్ అంతా ఒకటే. నెక్స్ట్ 2 మార్క్స్ ఏపీ వాళ్ళైనా టిఎస్ వాళ్ళైనా కూడా 10 ఇస్తారో 10 రాయాలి. మనం అందరూ కూడా యాక్చువల్గా ఏం చేస్తామంటే 2 మార్క్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తామండి. కానీ 80% అలా చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఈ 2 మార్క్స్ సమ్స్ మనం టచ్ చేయకపోతే మీరు ఎంత గట్టిగా ప్రిపేర్ అయినా మనకు వచ్చే మార్క్స్ 55 మార్క్స్ ఏనండి. చాయిస్ తో కలిపి రాసినా కూడా నువ్వు 10 చాయిస్ రాసి 10 రాసినా మనకు వచ్చేవి కేవలం 55 మార్క్సే, 35 + 20. కానీ ఈ 2 మార్క్స్ సమ్స్ మన స్కోరింగ్ అమాంతంగా తీసుకెళ్లిపోతాయండి. మనకి 75కి 70 అబౌవ్ రావాలనుకున్నా, 75 రావాలన్నా ఖచ్చితంగా 2 మార్క్స్ సమ్స్ అటెంప్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇక 2 మార్క్స్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఫార్ములా అప్లై చేసి చేయడం ద్వారా నువ్వు సమ్ కంప్లీట్ గా చేయక్కర్లా, అట్లీస్ట్ రిలేటివ్ గా ఉన్న ఒక ఫార్ములా రాసినా సరే 1 మార్క్ వచ్చేస్తండి. అలా 10 సమ్స్ కి కూడా 10 మార్క్స్ ఈజీగా పడతాయి. సో ఆ విధంగా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. టోటల్ గా ఒక అన్ని చాప్టర్స్ కలిపి ఒక 70 సమ్స్ వరకు వస్తాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి వచ్చి క్వశ్చన్ నెంబర్ 1 కి వచ్చి ఒక 8 నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2 కి వచ్చి అలా 8 నుండి 10 ఉంటాయి. టోటల్ గా కొన్ని క్వశ్చన్స్ 5 క్వశ్చన్సే, కొన్ని క్వశ్చన్స్ 6 క్వశ్చన్సే. అలా ప్లాన్ చేసి మొత్తం సెట్ చేశాను. మీరు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా ప్రిపేర్ అయితేనండి ఓన్లీ ఈ 2 మార్క్స్ సమ్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 300 సమ్స్ అన్నా మనం చేసుకుంటే, టోటల్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్స్ అన్ని కౌంట్ చేసుకుంటే చేసుకోవాలి. కానీ ఇక్కడ మీకు ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఎలా ఉందంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి మోడల్ కవర్ అయ్యే విధంగా రాశానండి నేను. ఇందులో మీరు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే నెంబర్స్ చేంజ్ అవుతాయి తప్ప మాక్సిమం సమ్స్ అన్ని ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈ సమ్స్ అన్ని జాగ్రత్తగా చేసుకోండి. ఒక 5 నుంచి 8 వీడియోస్ మధ్యలో పెడతాను. కాస్త ఎక్కువ డ్యూరేషన్ టైం ఉండే విధంగానే పెడతాను. అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సరే, నెక్స్ట్ మనం సమ్స్ లోకి వెళ్తే, ఇప్పుడు సమ్స్ లోకి వెళ్తే పబ్లిక్ క్వశ్చన్ పేపర్ లో స్టార్టింగ్ మనం క్వశ్చన్ పేపర్ తీసుకోగానే సెక్షన్ ఏ లో 2 మార్క్స్ సమ్స్ స్టార్ట్ అవుతాయండి. ఏపీ వాళ్ళకైనా టిఎస్ వాళ్ళకైనా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 1 and 2 ఈ 2 క్వశ్చన్స్ కూడా ఆడి మీకు టిఎస్ వాళ్ళకి నేను బ్లూ ప్రింట్ పెట్టాను, ఏపీ వాళ్ళకి ఆడి 1 month బ్యాకే బ్లూ ప్రింట్ పెట్టాను. ఈ 2 బ్లూ ప్రింట్ లోను కూడా చూసుకోండి. మనకి క్వశ్చన్ నెంబర్ 1 and 2 రెండు కూడా ఖచ్చితంగా కాంప్లెక్స్ నెంబర్స్ లోనే ఉంటుంది. కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 and 2 రాశాను. అంటే మన క్వశ్చన్ పేపర్ లో ఏపీ వాళ్ళకి 24 సమ్స్, టిఎస్ వాళ్ళకి 30 సమ్స్ ఉంటాయండి. టోటల్ గా ఈ 30 సమ్స్ 24 సమ్స్ లోను కూడా క్వశ్చన్ నెంబర్ 1 and 2 నేను ఇక్కడ చెప్పే ఒక 15 సమ్స్ దాకా వస్తాయి. ఇవి చేసుకుంటే మోడల్స్ అన్ని ఇవి చేసుకుంటే గన్ షాట్ గా మీకు ఖచ్చితంగా కవర్ అవుతాయండి. సరే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1 and 2 అంటే ఏపీ అయినా టిఎస్ అయినా, బోత్ ఏపీ అండ్ టిఎస్. కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి ఇస్తారు. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 50-60 వరకు ఎక్కువే ఉంటాయి. కానీ దీని నుంచి నేను చెప్పబోయి 15 or 15 or 16 మోడల్స్ మీరు ప్రిపేర్ అయితే గన్ షాట్ గా మీకు ఈ 2 కూడా కవర్ అవుతాయి. ఇదే కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఇది 2 క్లాసులో నేను మొత్తం క్లోజ్ చేస్తాను. సరే, జాగ్రత్తగా చూడండి. ఇకపోతే మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే, ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్. అసలు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎలా ఉంటది అంటే a + ib ఫార్ములా ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం.
ఈ ఫస్ట్ ఐ లేనటువంటి పార్ట్ దీన్ని రియల్ పార్ట్ అంటాం. ఐ ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఇమాజినరీ, ఐ అంటే ఇమాజినరీ, సో ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇది రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. ఏ అనేది రియల్ పార్ట్, ఐబి అనేది ఇమాజినరీ పార్ట్. సరే, ఇక ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ ఏంటి? ఫస్ట్ ఫార్ములా జాగ్రత్తగా చూడండి. ఏ ప్లస్ ఐబికి కాంజుగేట్ ఏ సమ్ ఇచ్చినా సరే, నేను ఎగ్జాంపుల్ 2 సమ్స్ చెప్పాను. ఈ మోడల్లో 10 సమ్స్ ఉన్నాయి దగ్గర. ఎగ్జాంపుల్ సమ్స్ టెక్స్ట్ బుక్ లో సమ్స్ అయితేను, ఎక్కువగా పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే సమ్స్ ఈ 2నండి. సరే, ఏ ప్లస్ ఐబి అనే నెంబర్ కి కాంజుగేట్ ఏమవుతుందంటే ఏ మైనస్ ఐబి. కాంజుగేట్ అంటే ప్లస్ ఉన్న చోటన మైనస్ తీసుకోవాలండి. తెలుగులో సంయుగ్మము అంటాం. సరే, ప్లస్ ఉన్న చోటన మైనస్ తీసుకోవాలండి. కాబట్టి ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ ఏ మైనస్ ఐబి. ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లస్ 5i కి కాంజుగేట్ ఎంత అంటే 7 మైనస్ 5i అండి. అలాగే 8 మైనస్ 3i కి కాంజుగేట్ ఎంత అంటే 8 ప్లస్ 3i. పోనీ -2 ప్లస్ 3i కి కాంజుగేట్ ఎంత అంటే, రియల్ పార్ట్ ని మనం చేంజ్ చేయకూడదు, ఎలా ఉందో అలాగే రాయాలి. ఇమాజినరీ పార్ట్ లో ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. దాన్నే కాంజుగేట్ అంటాం. ఇప్పుడు -2 ప్లస్ 3i కాంజుగేట్ -2 మైనస్ 3i. సో ఆ విధంగా మనం కాంజుగేట్ ఇప్పుడు ఈ సమ్ 2 సమ్స్ కి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ సమ్ జెడ్. లెట్ దీని జెడ్ ని మనం కాంప్లెక్స్ నెంబర్ ఇప్పుడు జెడ్ తో డినోట్ చేస్తామండి. జెడ్ ఇస్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i ఇంటూ 2 మైనస్ 3i. జెడ్ ఇస్ ఈక్వల్ ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి ఏ ప్లస్ ఐబి ఒక కాంప్లెక్స్ నెంబర్ లోకి మారుద్దాం. తర్వాత ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, కాంజుగేట్ రాసుకోవచ్చు. ఫస్ట్ 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3s are 9i. నెక్స్ట్ ఇప్పుడు తీసుకుందామండి. 4 2s are 8i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 3s are 12 i ఇంటూ i స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 6 మైనస్ 9i ప్లస్ 8i. సో బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9 లోంచి 8 పోతే i. చూడండి, i స్క్వేర్ వాల్యూ ఎప్పుడు కూడా -1. మరి మైనస్ i స్క్వేర్ ఏమవుతుందండి? +1. మైనస్ i స్క్వేర్ అంటే +1. 12 ఇంటూ 1 ప్లస్ 12. సో 6 ప్లస్ 12 ఇది అర్థమైందా? చూడండి, -12i స్క్వేర్ అన్నాను. 12 ఇంటూ -i స్క్వేర్, 12 ఇంటూ -i స్క్వేర్ 1 అంటే ఎంతండి? 12. సో దీని వాల్యూ +12. 6 ప్లస్ 12 18 మైనస్ i. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఏ మైనస్ ఐబి ఫామ్ లో ఉంది. కాంజుగేట్ ఏమవుతుందండి? మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. అంటే రియల్ పార్ట్ కి సంబంధం లేదు. ఇమేజినరీ పార్ట్ లో మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. Therefore, conjugate of Z is 18 plus I. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఫస్ట్ బిట్ జాగ్రత్తగా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. 18 మైనస్ ఐ కాంజుగేట్ 18 ప్లస్ ఐ, 18 ప్లస్ ఐ కాంజుగేట్ 18 మైనస్ ఐ. సరే, నెక్స్ట్ సమ్ సెకండ్ సమ్ చూద్దాం. లెట్ జెడ్ ఇస్ ఈక్వల్ టు అంటే రెండు కలిపి 2 మార్క్స్ అడగండి. అయితే ఈ సమ్ గానీ లేకపోతే ఈ సమ్ గానీ ఈ మోడల్లో ఏదైనా సరే ఈ విధంగా చేసుకోవాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ సమ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 5i బై 7 ప్లస్ ఐ. చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5i బై 7 ప్లస్ ఐ. ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ నెంబర్స్ లో డినామినేటర్ లో ఐ కనిపిస్తే ఫస్ట్ మనం రేషనలైజ్ చేసేయండి. రేషనలైజ్ చేసేయండి అంటే డినామినేటర్ ఐ లేకుండా చేసుకోండి. ఆ తరువాతే కాంజుగేట్ గురించి ఆలోచిద్దాం. అంటే దీన్ని ఇప్పుడు నేను ఏ ప్లస్ ఐబి గానీ ఏ మైనస్ ఐబి ఫామ్ లో గానీ చేంజ్ చేస్తున్నాను. అంటే రేషనలైజ్ చేయాలి. అంటే 7 ప్లస్ ఐ ఉంది, 7 మైనస్ ఐ తో రేషనలైజ్ చేయాలి. అంటే మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 7 మైనస్ ఐ బై 7 మైనస్ ఐ. సో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. 5 7s are 35 i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 i ఇంటూ i స్క్వేర్ బై
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1, సో ఇది ప్లస్ 1 అవుతుందండి. అంటే 35i మైనస్ 5 ఆఫ్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 బై 49 మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1. క్లియర్ వేసిన ఒక స్టెప్. దట్ ఈస్ ఈక్వల్ టు 35i ప్లస్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 by 49 plus 1. So Z is equal to 5 by 49 plus 1, 50 plus 35 by 50 into I. ఈ 5 టేబుల్ ఇందులో 10 times. 5 టేబుల్ 7 times, 10 times. So 1 by 10 plus 7 by 10 I. Therefore ఇప్పుడు ఏ ప్లస్ ఐబి ఫామ్ లోకి వచ్చిందండి. ఐ ఇక్కడ రాసినా పర్వాలేదు, ఇక్కడ రాసినా పర్వాలేదు. ఏ ప్లస్ ఐబి ఫామ్ లో వచ్చింది. కాంజుగేట్ ఏ మైనస్ ఐబి, ఏ మైనస్ ఐబి కాంజుగేట్ ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ ఏ మైనస్ ఐబి. సో దీని కాంజుగేట్ therefore కాంజుగేట్ is equal to 1 by 10 minus I into 7 by 10. సో మన కాంజుగేట్ 1 by 10 మైనస్ I into 7 by 10. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇఫ్ Z is equal to 2 minus 3i then show that Z square minus 4Z plus 13 equal to 0. సరే చూడండి జాగ్రత్తగా, ఇది ఇంపార్టెంట్ సమ్ 2008 లో అడిగారంట. చూడండి గివెన్ Z is equal to 2 minus 3i ప్లస్ 2 ఇటు వస్తే మైనస్ 2 అవుతుందండి. సో Z minus 2 equal to minus 3i. Squaring on both sides. అంటే Z minus 2 whole square equal to minus 3i whole square. A minus B whole square. Z square plus 2 square అంటే 4 minus 2ab. So 2 2s are 4z. Minus square చేస్తే ప్లస్ అండి. 3 square అంటే 9i square. కానీ I square value minus 1 implies Z square plus 4 minus 4Z into 9 into minus 1 implies Z square minus 4Z plus 4 is equal to minus 9. Minus 9 వస్తే plus 9 అవుతుందండి. So implies Z square minus 4Z plus 4 plus 9 equal to 0. Z square minus 4Z plus 13 equal to 0. సో మనం ఇదే ప్రూవ్ చేయాల్సింది కూడా. Z square minus 4Z plus 13 equal to 0. ఫస్ట్ చిన్న ఫార్ములా చూడండి. Z is equal to x plus iy అంటే RZ అంటే అర్థం ఏంటంటే తీటా అని అర్థం. తీటాకు మనకి వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ఏంటంటే tan inverse of y by x. అది a plus ib తో పోల్చుకుంటే tan inverse of b by a. RZ అంటే తీటాను ఫైండ్ అవుట్ చేయాలండి. సరే ఫస్ట్ మనకి ఇచ్చిన సమ్ లోకి వస్తే ఇఫ్ Z1 is equal to చూడండి ఈ సమ్ 2 టైమ్స్ అడిగారు. June 19, May 17. సేమ్ యాజ్ ఈ సమ్ ని 3 టైమ్స్ అడిగారు. March 16, 17, 18. సరే ఇఫ్ Z1 is equal to -1, Z2 is equal to -i, then find argument of Z1 into arg of Z1 into Z2. So given Z1 is equal to -1, Z2 equal to -i. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి x plus iy గాని a plus ib అనే ఫామ్ లో గాని మారుస్తున్నాను. ఒకవేళ a plus ib అనుకుంటే rz equal to theta that is equal to tan inverse of b by a. మీకు ఇందులో ఏది అలవాడైతే అలాగా కన్వర్ట్ చేసుకోండి. ఆ విధంగా మీరు కంపేర్ చేసుకోండి. సరే ఫస్ట్ Z1 into Z2. Z1 into Z2 equal to -1 into -i plus i. అంటే దీన్ని a plus ib ఫామ్ లో రాసుకున్నానండి. a plus ib అంటే i ని 0 plus i అని రాసుకోవచ్చు. i into 1 అని రాయొచ్చు. సో ఫైనల్ గా చూడండి i ones i plus 0 i అంటే a plus ib ఫామ్ లో కోసం. ఇప్పుడు a is equal to 0, b is equal to 1. a plus ib తో కంపేర్ చేసుకుంటే therefore
ఆర్క్ Z1 ఇంటూ Z2. మనం ఫైండ్ అవుట్ చేయమని ఆర్క్ Z1 ఇంటూ Z2. సో దట్ ఈస్ ఈక్వల్ టు థీటా. ఫార్ములా ఏం చెప్పండి? tan ఇన్వర్స్ ఆఫ్ B by A. దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ B అంటే 1 by 0. ఎనీ నెంబర్ బై 0 ఇన్ఫినిటీ. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ tan 90. tan pi by 2. సో tan ఇన్వర్స్ tan cancel is equal to pi by 2. అంటే r z1 into z2 is equal to ఎంత వచ్చిందండి మనకి? pi by 2. నెక్స్ట్ అలాగే ఈ సమ్ చూద్దాం. if z1 is equal to -1, z2 is equal to I, then find r z1 by z2. సరే ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను మనకి? z1 is equal to -1, z2 is equal to I. z1 by z2 క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. z1 by z2 equal to -1 by I. -1 ని మనం ఏం రాసుకోవచ్చు? I స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి I స్క్వేర్ బై I క్యాన్సిల్. ఫైనల్ గా ఏమొచ్చింది మనకి? I. దట్ ఎంప్లాయిస్ z1 by z2 ఈక్వల్ టు సేమ్ ఇక్కడలాగే I ని ఏమని రాశాను? 0 ప్లస్ I ఇంటూ 1 గా రాస్తున్నాను. సో ఇప్పుడు ఆర్క్ z1 by z2 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఆర్క్ z1 by z2 is equal to theta. ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ B by A. ఇది A ప్లస్ IB తో కంపేర్ చేస్తే A is equal to 0, B is equal to 1. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 by 0. సేమ్ ఇక్కడలాగే దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan pi by 2. దట్ ఈస్ ఈక్వల్ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే pi by 2. ఇంప్లైస్ r z1 by z2 ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి pi by if z is equal to cos theta comma sin theta. ఇక్కడ ఆర్గాన్ ప్లేన్ లో x కామా y అనే కాంప్లెక్స్ నెంబర్ మనం ఎలా రాసుకుంటాం? జనరల్ గా x ప్లస్ iy అనే కాంప్లెక్స్ నెంబర్ ని x కామా y అనే పాయింట్ గా రాసుకుంటాం. అంటే ఈ విధంగా డినోట్ చేస్తామండి. సో cos theta కామా sin theta ని z is equal to ఏమి ఇచ్చారండి? cos theta కామా sin theta ఇచ్చారు. ఫైండ్ z మైనస్ 1 by z. చూద్దాం ఒకసారి. z is equal to దీని ఏమైనా ఇచ్చండి? cos theta ప్లస్ I sin theta. చూడండి x కామా y x ప్లస్ iy రాయొచ్చు. అంటే ఆర్డర్ పేరు తీసేసినప్పుడు ప్లస్ I రాసుకోవాలి. అదే ఇక్కడ మైనస్ y ఉందనుకోండి మైనస్ IY అని రాసుకుంటాం. సరే ఇప్పుడు cos theta కామా sin theta ని cos theta ఆర్డర్ పేరు తీసేస్తున్నాను కాబట్టి ప్లస్ I ఇంటూ sin theta. సరే ఇప్పుడు 1 by z క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి 1 by cos theta z అంటే ఇదే కదా, cos theta ప్లస్ I sin theta. ఫస్ట్ సమ్ లో చెప్పాను డినామినేటర్ లో I ఉంటే రేషనలైజ్ చేయాలండి. cos theta మైనస్ I sin theta బై cos theta మైనస్ I sin theta. అంటే దట్ ఇంప్లైస్ 1 by z ఈక్వల్ టు cos theta మైనస్ I sin theta బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. cos స్క్వేర్ theta మైనస్ a అంటే cos theta a స్క్వేర్ మైనస్ b అంటే I sin theta b స్క్వేర్ అంటే I స్క్వేర్ sin స్క్వేర్ theta. దట్ ఈస్ ఈక్వల్ టు cos theta మైనస్ I sin theta బై cos స్క్వేర్ theta. I స్క్వేర్ వాల్యూ -1 మైనస్ I స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1. అప్పుడు ఇది ఏమవుతుంది? మైనస్ I స్క్వేర్ అంటే ప్లస్ 1 ఇంటూ sin స్క్వేర్ ఎంత? sin స్క్వేర్ theta. కానీ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta వాల్యూ 1. సో cos theta మైనస్ I sin theta బై 1 అంటే 1 by z ఏమొచ్చిందండి? ఇక్కడ ప్లస్ ఉన్న చోటన మైనస్ వచ్చింది. సో cos theta మైనస్ I sin theta. సో z is equal to cos theta ప్లస్ I sin theta అయితే 1 by z ఏమొచ్చిందంటే cos theta మైనస్ I sin theta. ఇప్పుడు మనం సమ్లోకి వెళ్తే z మైనస్ 1 by z. z అంటే cos theta ప్లస్ I sin theta మైనస్ చేయాలి. అంటే ఈ రెండు కూడా 1 by z లో రెండు టర్మ్స్ ని కూడా మైనస్ తో మల్టిప్లై డైరెక్ట్ గా వేస్తున్నా. సో మైనస్ cos theta మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ అందుకని యాక్చువల్ గా మైనస్ హాఫ్ బ్రాకెట్ పెట్టాలి, మల్టిప్లై చేసి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ ఐ సైన్ థీటా. సో సారీ, ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్. సో z మైనస్ 1/z ఈక్వల్ టు z మైనస్ 1/z ఈక్వల్ టు I sin theta plus I sin theta 2I sin theta 2I sin theta. సో అలాగే ఈ z ప్లస్ 1/z అయితే ఎవరికి యాసిడ్ గా చేసి ఈ రెండు యాడ్ చేస్తాం. cos theta ప్లస్ I sin theta ప్లస్ cos theta మైనస్ I sin theta. అప్పుడు I sin theta క్యాన్సిల్ అయితే 2 cos theta. సో ఆ విధంగా కూడా సమ్ అడగొచ్చు. ఇది చెప్పాను ఈ విధంగానే కాదు, ప్లస్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు సమ్స్ ఇచ్చి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగారు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ అంటే ఏ మైనస్ ఐబి, కాంజుగేట్ అయితే ఏ మైనస్ ఐబి అని. ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ ఏ మైనస్ ఐబి అంటే ఈ టర్మ్ కి ఎంత వాల్యూ మనం యాడ్ చేయడం ద్వారా 0 వస్తుంది. 5 కి -5 యాడ్ చేయాలి, 6 కి -6 యాడ్ చేయాలి, అలాగే ఏ ప్లస్ ఐబికి మైనస్ ఏ మైనస్ ఐబి యాడ్ చేయాలి. దాన్నే ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఫస్ట్ దీన్ని కాంప్లెక్స్ నెంబర్ లోకి మారుస్తున్నాను. సరే, -6,5 x,5 ని ఏమని రాయొచ్చు అని చెప్పాను, x,y ని x ప్లస్ ఐవై, అలాగే -6,5 ని -6 ప్లస్ 5y. కాబట్టి -6,5 ప్లస్ 10,-4 అని ఇచ్చారండి z ఈక్వల్ టు. సో z ఈక్వల్ టు -6 ప్లస్ 5y ప్లస్ 10 - 4i. సో z ఈక్వల్ టు ఎంత? 10 - 6 4, 5 లోంచి 4 పోతే i. ఇప్పుడు చూడండి, a ప్లస్ ఐబికి ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ ఏ మైనస్ ఐబి. దేర్ఫోర్ ఎడిటివ్ ఇన్వర్స్ ఈక్వల్ టు -4 - i. if z is equal to x plus iy and modulus of z, ఇక్కడ మాడ్యులస్ అంటే ఏంటో చూడండి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సరే, mod z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z is equal to 1. దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. చూద్దాం ఒకసారి. గివెన్ z is equal to x plus iy and ఇంకా ఏమి ఇచ్చారండి, మాడ్యులస్ ఆఫ్ z is equal to 1. మాడ్యులస్ ఆఫ్ z ప్లేస్ లో x ప్లస్ iy is equal to 1. మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ib అంటే రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పాను. సో మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy అంటే రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇదే మనకు కావలసిన లోకస్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఆర్గ్ జెడ్ అన్నా యాంప్ జెడ్ అన్నా యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అన్నా ఒకటే, థీటా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ z-1 క్యాలిక్యులేట్ చేద్దాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 ఈస్ π/2. దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. ముందు z-1, z అంటే ఇక్కడ ఆడి ఇచ్చిన ఇవ్వకపోయినా z అనేది ఎప్పుడు కూడా x ప్లస్ ఐవై గా తీసుకోవాలి. లెట్ z is equal to x ప్లస్ ఐవై. సో ఇప్పుడు z-1 అంటే x ప్లస్ ఐవై -1. రియల్ పార్ట్ అంటే i లేని టర్మ్స్ అన్ని ఒక బ్రాకెట్ లో పెట్టుకోవాలి. ఇమాజినరీ పార్ట్ i ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఒక బ్రాకెట్ లో పెట్టుకోవాలి. సో x -1 ప్లస్ i ఇంటూ 1. సో z-1 is equal ఎంత వచ్చిందండి, x -1 ప్లస్ i ఇంటూ y. సరే, ఇప్పుడు యాంప్ ఆఫ్ z-1 అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 అంటే థీటా is equal to థీటా. దీన్ని a ప్లస్ ఐబి తో కంపేర్ చేసుకుంటే a is equal to x minus iy, b is equal to y. ఇప్పుడు థీటాకు ఫార్ములా ఏం చెప్పి ఇంతకు ముందు సమ్లో చెప్పామండి, tan inverse of b by a that is equal to tan inverse of b అంటే y by
x మైనస్ ఐవై. సరే ఇప్పుడు సారీ x మైనస్ 1 చూడండి, ఏ ప్లేస్ లో ఏ ప్లస్ ఐబితో పోల్చుకోండి. సో ఇది ఏమవుతుందండి x మైనస్ 1. ఇప్పుడు కానీ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు π/2. గివెన్ దట్ tan of z minus 1 is equal to π/2. మనకేమిది వచ్చింది, సో ఈ రెండు ఈక్వల్ చేద్దామండి. ఇంప్లైస్ tan inverse of y by x minus 1 equal to π/2. tan inverse వెళ్తే tan అవుతుంది. సో y by x minus 1 equal to tan π/2. tan 90 వాల్యూ ఇన్ఫినిటీ. ఒక ఫ్రాక్షన్ ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుందంటే న్యూమరేటర్ 0 అయితే ఫ్రాక్షన్ 0, డినామినేటర్ 0 అయితే మాత్రమే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ వచ్చినది అంటే ఖచ్చితంగా డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే లోకస్ ఆఫ్ z ఎంతంటే x మైనస్ 1 ఈక్వల్ టు 0. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2 మార్క్ సమ్స్ మాత్రం అందరూ ప్రాక్టీస్ చేయండి. గన్ షార్ట్ గా మీరు 2 మార్క్ సమ్స్ చేస్తేనే 75 మీరు స్కోర్ చేయగలరు. చాలా మంది 2 మార్క్స్ నెగ్లెక్ట్ చేస్తారండి. మీరు 2 మార్క్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది z is equal to x plus 7 mod z equal to 1 అన్నాడు. మనకి ఏమీ తెలియదు, కానీ మాడ్యులస్ ఆఫ్ z అంటే √x² + y² ఫార్ములా తెలుసు. మనం ఆ ఫార్ములా వేసిన ఒక మార్క్ వచ్చారు అంటే దాని రిలేటివ్ గా ఉన్న ఫార్ములా వేస్తే యాంప్లిట్యూడ్ ఫార్ములా θ అని తెలుసు. θ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ b/a. దీనికి ఆ ఫార్ములా వేసామంటే ఒక మార్క్ వస్తుంది. అంటే దానికి రిలేటివ్ గా ఉన్న ఫార్ములా వేస్తే మినిమం ఒక మార్క్ అన్న మనం గెయిన్ చేసుకోవచ్చు. అలా ప్రతి సమయం మనం టచ్ చేయడం ద్వారా 10 క్వశ్చన్స్ కి 10 మార్క్స్ అట్లీస్ట్ మనం రప్పించుకోవచ్చు. కంప్లీట్ గా 2 మార్క్స్ పడాలి అంటే చివరి స్టెప్ వరకు మనం కరెక్ట్ గా చేయాలి, కానీ మినిమం ఫార్ములా వేయడం ద్వారా ఒక మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. అలా 10 మార్క్స్ కి 10 తెచ్చుకున్న 10 క్వశ్చన్స్ కి కూడా 65 మార్క్స్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, 4 మార్క్స్ లోను 7 మార్క్స్ లోను కూడా ఖచ్చితంగా చాయిస్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి 7 సమ్స్ ఇచ్చి 5 సమ్స్ చేయమంటారు, టిఎస్ వాళ్ళకి 10 సమ్స్ ఇచ్చి 5 సమ్స్ చేయమంటారు. కానీ 2 మార్క్స్ లో ఇద్దరికి కూడా చాయిస్ ఉండదు. ఖచ్చితంగా మనం ప్రతి 10 క్వశ్చన్స్ కూడా ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తున్నాయి, ఫస్ట్ ఇద్దరికి కూడా కామన్ గా కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. మాక్సిమం 1 and 2 గానే అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 1 and 2 ఒక్కొక్కసారి 6, 7, 8, 9, 10, 11 అలా ఏవో నెంబరింగ్ ఇస్తారు. కానీ ఖచ్చితంగా 2 మార్క్ సమ్స్ మాత్రం కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ చాప్టర్ కాబట్టి మాక్సిమం 1 and 2 లోనే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 and 2 కోసం నేను ఇప్పుడు ఈ క్లాస్ లో 8 సమ్స్ చెప్పాను. ఇలాగే రేపు క్లాస్ లో రిమైనింగ్ సమ్స్ చెప్తాను. ఈ టోటల్ 16 సమ్స్ మీరు ప్రిపేర్ అవడం ద్వారా 2 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ వాల్యూస్ మారచ్చు, z-1 ప్లస్ z-2 ఇవ్వచ్చు. కానీ యాజ్ ఈ విధంగానే మీరు ప్రొసీడ్ అయితే మినిమం 1 మార్క్ మనం గెయిన్ చేసుకోవచ్చు. మాక్సిమం ఆ 2 మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. దయచేసి ఎవ్వరూ కూడా మీకు పోస్ట్ పోయిన ఈ టైం ని కరెక్ట్ గా ఉపయోగించుకుని కరెక్ట్ గా 2 మార్క్స్ మీద ఒక 1 వీక్ మీరు ఫోకస్ పెట్టారంటే మొత్తం 20 మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. నేను చెప్పేవన్నీ కూడా పబ్లిక్ మోడల్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని మోడల్స్ వైజ్ రాస్తున్నాను. అవి కూడా మోడల్లో 4-5 సమ్, ఒక మోడల్ ఉందండి 4-5 సమ్స్ ఉన్నాయి. అందులో పబ్లిక్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ అవుతున్న సమ్స్ మాత్రమే తీసుకుని చేస్తున్నాను. ఆ మోడల్లో నెంబర్ మార్చేదని అడగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పే ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అయితే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసే ఈ వీడియోస్ ఫాలో అయితే మీరు 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఏ అయిపోయిన తర్వాత బిలో ఉన్న 10 సమ్స్ కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రిమైనింగ్ పార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మెజర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ 2Aలో అడిగారు కొంతమంది, 2Bలో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అడిగారు. ఇవి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అందరూ కూడా 75 గెయిన్ చేసుకునే టైం కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి.